అనుదిన వాక్య భాగానికి స్వాగతం. హగ్గై గ్రంథం నుంచి 2వ అధ్యాయం 19వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. హగ్గై 2:19. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన. కొట్లలో ధాన్యం ఉన్నదా? ప్రశ్న. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, ఒలివ చెట్లైనను, దానిమ్మ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకు నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. మీ మహాకనికరం బట్టి, కృపను బట్టి మీ పాసానికి వస్తున్నాం. మీ దయాదాక్షిణ్యాలు మా మీద ఉంచి, గొప్ప కృపను బట్టి, కొట్లలో ధాన్యం లేనప్పటికీ, అనగా మా కళ్ళలో దర్శనం లేనప్పటికీ, చెవులకు స్వరం లేనప్పటికీ, మా హృదయంలోని వాక్కులు లేనప్పటికీ, మా నోటిలోని మాటలు లేనప్పటికీ, మీ మహాకనికరం చేత, కృప చేత, నీ కోపం నిమిషం మాత్రమే కానీ దయాష్కాలం అంతా మా మీద ఉంచి, ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న మాట మేము ధ్యానించుకోబోతున్నాం. మీ కృప తోడుగా ఉంచమని యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, కొట్లలో ధాన్యం ఉన్నదా? కొట్లు ధాన్యంతో సమృద్ధిగా నింపబడి ఉండాలి. ఎప్పుడు సమృద్ధిగా కొట్లు ధాన్యంతో నింపబడి ఉంటాయంటే, మనం దేవుని మీద నమ్మకం పెడితే, నమ్మకమే క్రైస్తవ విశ్వాస జీవితం అంటే. దేవుడు అంటే సృష్టికర్త అంటే నీ కన్న తండ్రి. తండ్రికి నీ దగ్గర తండ్రి మీద నీకు నమ్మకం ఉండాలి, అంతే. ఆయనే పోషిస్తాడు, ఆయనే సంరక్షిస్తాడు, ఆయనే ఆశీర్వదిస్తాడు, ఆయనే దీవిస్తాడు, ఆయనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు, ఆయనే నీ ప్రతి అవసరత తీరుస్తాడు. కనుక కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఒలివ చెట్లను ఫలింపకపోయాను కదా. కారణం ఏంటిది? ధాన్యం లేనందువల్ల ఫలించలేదు, దర్శనాలు లేనందువల్ల ఫలించలేదు, వాక్యం హృదయంలో లేనందువల్ల ఫలించలేదు, చెవులకు దేవుని స్వరం వినబడినందువల్ల ఫలించలేదు, ప్రవచనాలు లేనందువల్ల ఫలించలేదు, ప్రత్యక్షత లేనందువల్ల ఫలించలేదు, దేవుని ఆత్మ లేనందువల్ల ఫలించలేదు, భయభక్తులు లేనందువల్ల ఫలించలేదు. ఏదేమైనా సరే ఇది కృపాయుగం. దేవుడు అంటాడు, నువ్వు నమ్మకం పెట్టి ఇప్పటి నుంచైనా నేను నిన్ను ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పినట్టు చేస్తే చాలండి ఆశీర్వాదం. కొట్లలో ధాన్యం అవసరం లేదు. వింటున్నారా? దేవుని కృప, ఆయన మాట, దర్శనం అదొక మాటే, కళ ఒక మాటే, ప్రేరేపణ ఒక మాటే, ప్రత్యక్షత ఒక మాటే, స్వప్నం ఒక మాటే. ఇంకా అలా సమృద్ధిగా ఉండాలి. మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు మనం దేవుని చేత, ఆత్మచేత నడిపించబడతాం. అప్పుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదని అంటాడు. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి అనుకున్నాడు. 21 కీర్తన 2వ వచనం చెప్తున్నది, అతని మనోభిష్టము నువ్వు సఫలము చేస్తున్నావు. 21 కీర్తన 2వ వచనం. అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. మనోభిష్టం అనగా మీ హృదయం నుండి ఆలోచన. మనోభిష్టం అంటే మనస్సులో ఉండే కోరిక, తలంపుల్లో ఉండే కోరిక, ఉద్దేశాలు ఉండే కోరిక. అతని మనోభిష్టమును సఫలము చేస్తున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరి. మొదటి వచ్చిన చదవండి, 21 కీర్తన. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. దేవుని బలాన్ని బట్టి ఎవరైతే భూమి మీద సంతోషిస్తారో
ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఎవరైతే హర్షిస్తారో, బలం, కొంతమంది డబ్బు బలం, మనోభిష్టాలు సఫలమవుతున్నాయా మరి? బలం మనోభిష్టాలు సఫలమవుతున్నాయా మరి? ఆస్తి బలం మనోభిష్టాలు సఫలమవుతున్నాయా మరి? ఇంకా ఎన్నెన్నో బలాలు ఉన్నాయి భూమి మీద. బంగారం బలం, ఉద్యోగం బలం, అధికారం బలం, ఏవేమి ఉన్నాయి. మనోభిష్టాలు సఫలమవుతున్నాయా మరి? అతని మనోభిష్టమును సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. చూసిన మానక పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానకుండా అంగీకరిస్తాడు దేవుడు. ఎవరికైనా ప్రార్థన చేయి. ఎప్పుడు దేవుడిని ఆశ్రయించడానికి ఎన్నుకున్నాడు కాబట్టి ఎవరికి ప్రార్థన చేయమంటాడో వాళ్ళకి ప్రార్థన చేయి. అప్పుడు నీ మనోభిష్టం, రోజు నువ్వు దేవుని మనోభిష్టం నువ్వు నెరవేరిస్తే దేవుడు నీ మనోభిష్టాన్ని నెరవేరుస్తాడు. అందుకొరకు మనం పిలువబడ్డాం. కనుక నాకైతే మీరు నమ్మండి, నమ్మకండి. నేనైతే దేవుడు నువ్వు చెప్పినట్టు వింటా. ఇంకా నేనైతే నా మనోభిష్టం సఫలం చేయి, నేను అడిగింది నువ్వు ఇవ్వనలే. నువ్వు అన్యాయస్తుడు కాదు, తప్పకుండా న్యాయం తెచ్చేది ఎవడు. నాకు తెలుసు నువ్వు న్యాయవంతుడు అని. నువ్వు చెప్పినట్టు నేను వింటా, తప్పకుండా నాకు అన్యాయం చేయవు అని అనుకున్నా. అంతే నేను. అప్పుడు మనోభిష్టం సఫలం చేస్తాను. నేను పెదవుల నుంచి ప్రార్థన నాకు ఇది ఇదేవా అది ఇదేవని కూడా ఆడట్లేదు. ఎందుకంటే మీకు అక్కరగా ఉన్నవేమో పరలోకపు తండ్రికి తెలియనని రాసింది. ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమని రాసింది. దాన్ని బట్టి నేను దేవుడు చెప్పినట్టే ముందుకు సాగుతున్నా. నేనే కాదు, దేవుడు పక్షపాతి కాదు. ఎవరు అట్లా సాగినా వాళ్ళకు కూడా సాయం చేస్తాడు. వారి మనోభిష్టాన్ని సఫలం చేస్తాడు. నా దూతల కోరికను, నా సేవకుల మనోవంచన తీరుస్తాడు. నా యందు మీరు మీ యందు మాట్లాడించండి, మీకు ఏది ఇష్టమో అడగమన్నాడు. ఇంక 20 కీర్తన 4వ వచనంలో తన కోరికను సిద్ధింపచ్చి తన ఆలోచన యావత్తు సఫలపరుస్తూ అంటాడు. కాబట్టి ఇది కృపాయుగం. దీనికి అర్హత ఏమీ అవసరం లేదు. కాకపోతే దేవుడు చెప్పినట్టు వినాలి మనం, అంతే. ఆయనకి ఏ మాట చెప్తాడో ఆ మాట అనుసరించినాడు వాళ్ళు. 34వ కీర్తన 19వ వచనంలో చెప్తున్నది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతుడికి ఆపదలు అనేకం వస్తాయి, రావని కాదు, కానీ వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడైతే నీతి పాటిస్తామో ఆపదలు రెడీగా ఉంటాయి, శ్రమలు రెడీగా ఉంటాయి, ఇబ్బందులు రెడీగా ఉంటాయి, అవమానాలు రెడీగా ఉంటాయి. మనం ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి మనకు అనేక మంది శత్రువులు తయారవుతారు. కానీ ఆ అందరి శత్రువులందరిలో నుంచి మనకంటే బలవంతులైన వారి చేతుల నుంచి కూడా విడిపిస్తాడు దేవుడు. కనుక భయపడకండి. మరి దావీదు కంటే బలవంతుడా కాదా సౌలు అంటే? బలవంతుడే. దావీదు దగ్గర స్నేహితులు ఉన్నారు కావచ్చు, కానీ మరి సౌలు దగ్గర సైన్యం ఉన్నది. అలాగే మోషే దగ్గర కేవలం ఇశ్రాయేలు ప్రజలు, బలహీనులైన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, కానీ ఫరో చేతిలో సైన్య సమూహం ఉన్నది. అన్ని రకాలుగా అంగులు ఉన్నాయి. డబ్బు ఉన్నది, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, కాల్బలం ఉన్నది, ఎన్నెన్నో ఉన్నాయి. కానీ గెలిచాడా మరి? దేవుడు ఆపదలన్నింటి నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించలేదా? అలాగే నన్ను కూడా విడిపిస్తాడు, భయపడకుండా. రోమపత్రిక 5:11 వచనం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చూసండి, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం. దేవునిలోని అతిశయం, నీ అతిశయం నా అతిశయం లేదు. నువ్వు గొప్పతనం, నువ్వు విరవగవలసింది, నేను విరవగవలసింది, నేను అతిశయపడాల్సింది. మనం బలహీనులం, ఎన్నిక లేని వారం, మొట్టమొదటి కొట్లలో ధాన్యం లేని వారం. ద్రాక్ష చెట్టు మీద నమ్మకం పెట్టుకుంటే ఫలించలేదు, అంజరపు చెట్టు మీద నమ్మకం పెట్టుకుంటే ఫలించలేదు, దానిమ్మ చెట్టు మీద నమ్మకం పెట్టుకుంటే ఫలించలేదు, ఒలివ చెట్టు మీద నమ్మకం పెట్టుకుంటే ఫలించలేదు. అయినా సరే ఇది మనం ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తానంటే ఆయన సన్నిధిలో ఉన్నాం. అదే మనం చేసిన బంధకములో పడి నిరీక్షణ గల వారులారా అంటాడు. అంటే ఆయన విడిచిపెట్టలేదు, ఆయనకు దూరం కాలేదు. అదే మన అదృష్టం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. అన్నీ సాధిస్తాం మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అన్నీ మనోవంశాలు, మనోభిష్టం సఫలమవుతుంది.
ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఒకప్పుడు మనం కాలిన అరణ్యములో మహా ఎండకు నన్ను స్నేహించిన వాడు ఆయనే. అలాంటి దుస్థితిలో నువ్వు నేను ఉన్నప్పుడు దేవుని కృప చేత రక్షించబడ్డాం. రక్షించబడిన మనము ఆయన కృపలో వరదలడానికి అనుకున్నాడు కనుక సమాధాన స్థితి వచ్చేసింది. ఇప్పుడు తర్వాత అతిశయ కారణం కూడా వచ్చేసింది. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే దేవుని యందు అతిశయపడుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గర నుంచి అన్ని రకాల సహాయాలు పొందుకుంటున్నాం. కనుక మరి మీరు ఈ లోక సంబంధంగా సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎదుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఏడవకండి. ఏడవటం విశ్వాసం అనబడదు. ధైర్యమే విశ్వాసం, నిరీక్షణే విశ్వాసం, ప్రేమే విశ్వాసం. అందుకొరకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాస్తున్నది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలగజేయును. ఈ మారుమనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. చూసిన దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణం కలగజేయను. చూడండి, కొంతమంది క్రైస్తవులయ్యండి కూడా దైవికమైన జ్ఞానం లేకుండా ఉండటం మూలంగా లోక సంబంధంగా అన్నజనులకు కలిగిన నష్టాలు మనకు కలిగితే మరి అన్నజనులాగానే ఏడుస్తున్నారు, అన్నజనులాగానే దుఃఖపడుతున్నారు, అన్నజనులాగానే కోపతపాలు ప్రదర్శిస్తున్నారు, అన్నజనులాగానే కుంగిపోతున్నారు, అన్నజనులాగానే కుమిలిపోతున్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. రక్షణార్థమైన మారు మనసు కలిగిన వారు దుఃఖపడరు. దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకుని ఆయన స్థుతి కలుగున యోగులాగా అంటారు. దావీదులాగా కుమారుడు చనిపోగానే లేచి నాకు స్నానానికి నీళ్ళు పెట్టండి, భోజన పళ్ళ దగ్గర సిద్ధపరచండి అన్నాడు. అదేంటయ్యా, కొడుకు చనిపోతే దాని మర్యాదేనా? ముందు ఆ అబ్బాయి సమాధి కార్యక్రమం చేయించుకుని రావాలి, తర్వాత 1 రోజు 2 రోజులు దుఃఖపడుతూ అన్నీ మానేయాలి. అందరు ఏమనుకుంటారు, ఇప్పుడే పోయి స్నానం చేసి భోజనం చేస్తే? అవునయ్యా, నేను నా కొడుకు బతకాలని ఉపవాసం ఉన్నా. దేవుని చిత్తం కాదు బతకటం, దేవుడు తీసుకున్నాడు. నా కొడుకు దగ్గరికి నేనే పోవాలి, కానీ నా దగ్గరికి నా కొడుకు రాడు. మీరు చెప్పినట్టు చేయండి అని. దైవ చిత్తానుసారం దుఃఖం ఆయన దగ్గర లేదు. బతికున్నంతకాలం చనిపోయేంత వరకు ఏడిచాడు, దేవుని చిత్తంగా దేవుడు తీసుకున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయను. లోకులు నడిచినట్టు మనం భార్య చచ్చిపోతే అడవటం, కుక్క చచ్చిపోతే అడవటం, ఇంకా బైబిల్ చెప్తున్నది దేవుని జ్ఞానంతో నడవాలని. కనుక అశ్రద్ధ చేయకండి. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. రక్షణార్థమైన మారు మనసు లోక సంబంధమైన మారు మనసులాగా కాదు, దుఃఖం పుట్టించదు. అలాంటి కృపలో నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో శ్రీదేవికి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇంకో దేవా తండ్రి, ద్రాక్ష చెట్లు ఫలించలేదా అంటున్నారు ప్రభువా తండ్రి. నాయన కొట్లలో ధాన్యం ఉన్నదని అడుగుతున్నారు ప్రభువా. దేవా తండ్రి, నీకు స్తుతులు తండ్రి. ప్రభా మరి తండ్రి నాయన దానిమ్మ చెట్లు ప్రభా తండ్రి, ఒలివ చెట్లు ప్రభా, అంజూరపు చెట్లు ప్రభా ఫలించకపోయాను కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చున్నావు ప్రభా. నిజమే, మేము దర్శనం లేక ప్రత్యక్షత లేక ప్రభా తండ్రి నాయన త్రోవ తప్పిపోయినట్లు ఉన్నాం, మేము ఫలించలేకపోయామేమో దేవా, మమ్మల్ని క్షమించండి ప్రభా. మాకు దర్శనం ఉంటే ప్రభా తండ్రి నాయన ఇంకా మేము బలంగా నీ మార్గంలో నడుస్తాం. ఇది మొదలుకొని ప్రభా ఇప్పటి నుంచి అయినా ప్రభా మరి నీ యొద్ద తెలుసుకొని ప్రభా నీకు స్తుతులు ప్రభా. మరి తండ్రి, రాజు యెహోవా బలమును బట్టి ఆనందిస్తున్నాడు అన్నట్లుగా దేవా, మా నోటి నుండి వచ్చే ప్రార్థన నువ్వు మానక అంగీకరిస్తానని చెప్పినట్లుగా మా జీవితంలో మేము ప్రార్థించే ప్రార్థన నీ బలమును బట్టి మేము ఆనందించేవారిగా దేవా, నీ యొక్క తండ్రి నైనా
జ్ఞానమును బట్టి నడిచేవారిగా ప్రభువా తండ్రి నీకు స్తుతులు. దేవా మమ్మల్ని క్షమించండి ప్రభువా. దేవా నీకు స్తుతులు. మేము ఫలించలేకపోయినప్పటికీ తండ్రి నువ్వు మమ్మల్ని ఇప్పటి నుంచైనా మీరు ఫలిస్తారు ఇలా ఈ విధంగా ఉంటాని హెచ్చరిస్తున్నావు తండ్రి, బలపరుస్తున్నావు తండ్రి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో యెహోవా తప్పిస్తాడని నువ్వు సెలవిచ్చున్నావు దేవా. నిజమే, ఈ లోకంలో కష్టాలు శ్రమలు బాధలు కలిగినప్పుడు దేవా నీతిమంతులకు కలిగే ఆపదలు ఉంటాయి, కానీ దాంట్లో బాధపడద్దు, కృంగిపోవద్దని సెలవిస్తున్నావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నానేసయ్యా. ప్రభువా నీ మార్గంలో మేము పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా ఆధారపడాలో, నీ యొద్ద ఎలా నడవాలో ప్రభువా మీరు మాకు నేర్పించండి ప్రభువా. రోమపత్రిక చెప్పినట్లుగా దేవా నువ్వు మాకు సమాధాన స్థితి ఇచ్చావు ప్రభువా. అయా తండ్రి నీకు స్తుతులు ప్రభువా. అది నీ ద్వారానే మాకు దొరికింది. నిన్ను బట్టి మేము అతిశయించేవారిగా ప్రభువా. మా జ్ఞానము కాదు, మా నీతి కాదు, మా మంచితనం కాదు ఈరోజు మేము ఇలా బ్రతికినామంటే ఇది కేవలం నువ్వు ఇచ్చిందే ప్రభువా. దీన్ని బట్టి తండ్రి మేము అన్నిటిలో ప్రభువా నిన్ను బట్టి అతిశయించేవారిగా తండ్రి. ఈ లోక సంబంధంగా ఒకవేళ ఏ విధంలో దుఃఖం కలిగిన ప్రభువా తండ్రి నాయన ఆత్మ సంబంధమైన దుఃఖము రక్షణార్థమైన మార్మన్స్ కలుగజేస్తాను సెలవిచ్చినో దేవా. ఏదున్నా ఏది లేకున్నా ప్రభువా నిన్ను బట్టి ఆనందించడం, నిన్ను బట్టి నీ మార్గంలో నడవడం, ఇప్పటి నుంచి నువ్వు ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన నీ మీద ఆశ పెట్టుకొని నిరీక్షణ కలిగి దేవా అయా తండ్రి నాయన ప్రభువా నీ యొక్క ఆలోచన చేత నడుచుకునే గొప్ప కృప ఈ వాక్యం వింటున్న మా అందరికీ నీ దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఈ పరిచర్యను నీ దాసుని దీవించండి దేవా. నీ కృప చూపించండి. మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనం తీసుకోండి దేవా. మమ్మల్ని బట్టి నీకు మహిమకరంగా మమ్మల్ని బలపరిచి నడిపించండి. ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసే నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యను సమాధానం శేఖం సర్వలోకును సమస్త పరిశుద్ధులకును కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.